ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రేపు వినాయక చవితి కదా. వినాయక చవితి రోజు ప్రసాదంగా అన్నపరమాన్నం కూడా చేస్తాము. అన్నపరమాన్నం చేయడానికి ముందుగా బియ్యము, శనగపప్పు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని తర్వాత ఒక గిన్నెలో ప్రసాదం ఏ గిన్నెలో అయితే చేద్దాం అనుకుంటున్నామో ఆ గిన్నెలో అన్నం, శనగపప్పు, కొన్ని నీళ్లు వేసుకొని ఉడికించుకోవాలి. అందులో పాలు, అన్నపరమాన్నంలో పాలు ఎక్కువ వేసుకొని ఉడికించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చక్కగా అన్నం పాలలో ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత బెల్లం వేసుకుంటే అన్న పరమాన్నం అనేది విరగదు. చాలామంది పరమాన్నం విరుగుతుంది అనుకుంటారు కదా, ఇది ఒక టిప్ అనమాట. చల్లారిన తర్వాత బెల్లం వేస్తే అస్సలు విరగదు. తర్వాత ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం గట్టిగా ఉందనుకుంటే మళ్ళీ ఇంకాసిన పాలు పోసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నేను డ్రై నట్స్, నా దగ్గర ఏమైతే ఉన్నాయో నట్స్ అవన్నీ సపరేట్గా నేను ఇక్కడైతే వేయించుకొని వేసుకుంటున్నాను. బాదం, జీడిపప్పు, కిస్మిస్ అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ. మీరు ఇంకేమైనా కావాలంటే కూడా వేసుకోవచ్చు. అంతే, వినాయకుడి నైవేద్యానికి అన్నపరమాన్నం రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.